మీ ఆండ్రాయిడ్ ఫోన్ ఛార్జింగ్ స్లో అవుతుందా? ఫాస్ట్ ఛార్జింగ్ కోసం 7 మెథడ్స్ ట్రై చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఫోన్ ఛార్జింగ్ చాలా స్లోగా అవుతుందా? ఈ వీడియోలో 2025కు అప్డేట్ అయిన ఫాస్ట్ ఛార్జింగ్ టిప్స్ చూద్దాం. లేట్ ఎందుకు మరి, వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్, ఒరిజినల్ ఛార్జర్ అండ్ కేబుల్. సో మీరు మొట్టమొదటిగా మీ మొబైల్కి ఒరిజినల్ ఛార్జర్ ఉండాలి, కేబుల్ కూడా ఒరిజినల్ అయ్యి ఉండాలి. సో ఎప్పుడైతే రెండు ఒరిజినల్ అవుతుందో మీ మొబైల్ ఛార్జింగ్ అనేది చాలా స్పీడ్ అవుతుంది. సో మార్కెట్లో తక్కువ దొరుకుతున్నాయని చెప్పి చాలా కేబుల్స్ తీసుకొచ్చేసి వాడుతుంటారు. సో దాని ద్వారా మీ మొబైల్ ఛార్జింగ్ అనేది చాలా తక్కువగా అయిపోతుంది. ఇప్పుడు దీన్ని బట్టి మీరు ఛార్జింగ్స్ డూప్లికేట్ కేబుల్స్ అస్సలు యూజ్ చేయకండి. కాస్ట్ ఎక్కువైనా పర్లేదు, తీసుకొని అవే యూజ్ చేయండి. అప్పుడు మీ మొబైల్ ఛార్జింగ్ అనేది చాలా స్పీడ్ అవుతుంటుంది. సో ప్రాబ్లం అనేది ఉండదు. ఈ డూప్లికేట్ కేబుల్స్ వల్ల మీ ఛార్జింగ్ తొందరగా డ్రైన్ అయిపోయే అవకాశం చాలా ఉంది. సెకండ్, ఛార్జింగ్ పోర్ట్ చెకింగ్. అంటే ఒక్కొక్కసారి మన ఛార్జింగ్ పోర్ట్లో డస్ట్ ఉన్న, లూజ్ కనెక్షన్స్ ఉన్నా కూడా మొబైల్ స్లో ఛార్జ్ అవుతుంది. సో దానికోసం మీరు సాఫ్ట్ బ్రష్తో యూజ్ చేసి దాన్ని మీరు క్లీన్ చేయడం వల్ల ఈ పోర్ట్లో ఏమైనా డస్ట్ ఉంటే అది రిమూవ్ అవుతుంది. అప్పుడు మీరు ఛార్జింగ్ పెట్టినా కూడా చాలా వేగంగా ఎక్కే అవకాశం ఉంది. సో ఒక్కొక్కసారి మీరు చెక్ చేసుకోండి. అంటే మీరు మొబైల్ కింద పడిపోయినా, లేకపోతే మీరు అన్ఎక్స్పెక్టెడ్ ఇందులో డస్ట్లో పడేసినా కూడా ఆ డస్ట్ అనేది ఆ పోర్ట్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. సో కంపల్సరీగా మీరు ఆ పోర్ట్లో ఏమైనా డస్ట్ ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. థర్డ్ వన్, బ్యాక్గ్రౌండ్ యాప్స్ స్టాప్. అంటే ఛార్జింగ్ సమయంలో అన్నెసెసరీ యాప్స్ క్లోజ్ చేయండి. ఎందుకంటే మీరు అన్ని యాప్స్ ఓపెన్ చేసి ఛార్జింగ్ పెడుతుంటారు. సో దానివల్ల కూడా స్లోగా రావడానికి అవకాశం ఉంది. సో ఏమైనా ఛార్జింగ్ పెట్టే ముందే అన్ని రీసెంట్ యాప్స్ మొత్తం క్లోజ్ చేసేయండి. అసలు ఏమీ ఉంచకండి, అన్నీ క్లోజ్ చేసి అప్పుడు మీ మొబైల్ ఛార్జింగ్ పెట్టడానికి ట్రై చేయండి. ఎందుకంటే దీని ద్వారా కూడా మొబైల్ ఛార్జింగ్ తగ్గిపోయే అవకాశం ఉంది. అండ్ అదేవిధంగా స్లో ఎక్కే అవకాశం కూడా ఉంటుంది. సో కంపల్సరీగా మీరు రీసెంట్గా యాప్స్ అన్నీ క్లోజ్ చేయండి. సో అవి ఎక్కడ ఉంటాయంటే సెట్టింగ్స్, బ్యాటరీ, యాప్ యూసేజ్. సో ఒకసారి ఇందులో చెక్ చేయండి. ఫోర్త్ వన్, పవర్ సేవింగ్ మోడ్. అంటే పవర్ సేవింగ్ మోడ్లో మీరు పెట్టి ఛార్జింగ్ పెట్టినట్టయితే మీ ఛార్జింగ్ చాలా తొందరగా ఎక్కే అవకాశం ఉంటుంది. సో ఒకసారి ఆ పవర్ మోడ్ ఆప్షన్ ఒకసారి చెక్ చేయండి. సో మీ మొబైల్ కంపల్సరీగా ఉంటుంది. ఒకవేళ ఇన్ కేస్ ఉంటే దాన్ని ఆన్ చేసి మీరు మొబైల్ ఛార్జింగ్ పెట్టినట్టయితే మీ మొబైల్ చాలా ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది. ఒకసారి పవర్ మోడ్ ఆన్ చేసి ట్రై చేయండి. ఫిఫ్త్ వన్, ఎయిర్ప్లేన్ మోడ్ ఛార్జింగ్. అంటే మీ మొబైల్ ఛార్జింగ్ చేసే ముందు ఎయిర్ప్లేన్ మోడ్ ఆన్ చేసి ఛార్జింగ్ చేయండి. సో దీని ద్వారా ఏంటంటే మీకు వేగంగా ఛార్జ్ అయ్యే అవకాశం 100% ఉంటుంది. ఎప్పుడైనా ఒకసారి మీరు ఎయిర్ప్లేన్ మోడ్ ఆన్ చేసి చెక్ చేయండి, కంపల్సరీగా స్పీడ్ అయ్యే అవకాశం చాలా ఉంది. ఒకసారి మీరు ఈసారి మీరు కంపల్సరీగా ట్రై చేయండి. ట్రై చేసినట్టయితే కామెంట్ చేయండి ఎవరెవరు ట్రై చేశారు. సిక్స్త్ వన్, అవాయిడ్ ఛార్జింగ్ వైల్ యూజింగ్. అంటే ఒక్కొక్కసారి ఏం చేస్తుంటారంటే ఏదో పని ఉందన్నట్టు ఛార్జింగ్ పెట్టుకుంటూ మరి వీడియోస్ చూడడం, గేమ్స్ ఆడడం, ఫోన్లు మాట్లాడడం ఇవన్నీ చేస్తుంటారు. సో దీని ద్వారా మీ ఫోన్ హీట్ అయ్యే అవకాశం ఉంది అండ్ బ్యాటరీ హెల్త్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో ఎప్పుడు మీరు ఫోన్ ఛార్జింగ్ పెట్టినప్పుడు దాన్ని ఫోన్ ఛార్జింగ్లో ఉంచకండి. గేమ్స్, వీడియోస్ ఏమీ ప్లే చేయకండి. సో చాలామంది ఏం చేస్తారు, మొబైల్ ఛార్జింగ్ పెడుతూ అన్నీ ఇంకా ఏదో పని చాలా ఉందన్నట్టు వీడియోస్ చూడడం, గేమ్స్ ఆడడం ఇలా చేస్తూ ఉంటారు.
ఇప్పుడు నుంచి అది అవాయిడ్ చేయండి. 7th, బ్యాటరీ హెల్త్ యాప్స్. సో మనకు ప్లే స్టోర్లో చాలా అప్లికేషన్స్ వచ్చాయి రిలేటెడ్ బ్యాటరీ హెల్త్ గురించి. సో ఏదైనా యాప్స్ ఉంటే డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి, మానిటర్ కూడా చేయండి. సో ఇవన్నీ మీరు 4 రేటింగ్ ఉన్న అప్లికేషన్ మాత్రమే డౌన్లోడ్ చేయాలి. మంచిగా 4 రేటింగ్ ఉండి ఎక్కువ డౌన్లోడ్స్ ఉంటే కంపల్సరీ అప్లికేషన్స్ డౌన్లోడ్ చేసి మానిటర్ చేయండి. దీని ద్వారా మీ బ్యాటరీ హెల్త్ ఎంత ఉంది, ఈ అప్లికేషన్స్ ఎంతవరకు బ్యాటరీ తీసుకుంటుంది అనేది మీకు ఈజీగా ఇక్కడ అర్థమవుతుంది. కన్క్లూజన్కి వచ్చేసాం. సో ఈ స్టెప్స్ ఫాలో అయితే మీరు ఛార్జింగ్ టైం 30% తగ్గించగలరు. ఇంకా ఇలాంటి టెక్ టిప్స్ కోసం ఎస్ఎస్ టెక్ ఎడ్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. థ్యాంక్ యూ ఆల్.